మందు తయారు చేసి సరఫరా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డౌన్. ఈరోజు ఎవరైతే పాము పట్టారో ఆ పాము వాళ్లే కాటేసినట్లు టీడీపీ వాళ్ళందరూ కూడా తన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దుష్ప్రచారం చేశారు. లిక్కర్ కేసులో మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన అరెస్ట్ చేయడము అక్రమ కేసు బనాయించినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం, తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో స్వయాన అక్కడున్న ఇన్ఛార్జ్ గారే పెద్ద కుటీర పరిశ్రమ ద్వారా అమ్ముతుంటే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు. సరే అంటే ఇది ఒక ఐవాష్, సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి? ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగింది, మనం చూసినాం. ఇప్పటిదాకా 421 మరణాలు కేవలం కల్తీ మందు ద్వారా అని మనం పత్రికలు, సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం. అంటే మీరు నిరుద్యోగ వృత్తులందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఈరోజు కల్తీ మందు తయారీలో వాళ్ళందరినీ కూడా పాల్గొనడం, ఎంతమంది యూత్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ షాపులు కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ అమ్మకం మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ షాప్స్ పెట్టినాం. ఎక్కడ కూడా పర్మిట్ రూమ్స్ కూడా మనం అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇల్లీగల్ సరఫరా, కల్తీ మందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ నిర్వాహకం చాలా బాగా చేసినారు. గత ప్రభుత్వం చూసినాం. ఇంకా పెనుగొండకు వస్తే మంత్రి సవిత గారు అయితే, అమ్మ పెనుగొండ ప్రజలు అడిగితే, సవితమ్మ నువ్వు ఏం చేసావు పెనుగొండ కంటే ఆమె గర్వంగా ఘనంగా ఈరోజు చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా తన స్వంత పంచాయతీ రాంపురంలో ఎప్పుడు కూడా వైన్ షాప్ లేదు. ఏం తెచ్చినావమ్మా నువ్వు పెనుగొండ కనెక్ట్దే? నేను వైన్ షాప్ తెచ్చినానని ఆమె ధీటుగా చాలా బాగా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా కూడా ఆమె చెప్పుకోవచ్చు అని ఈరోజు నేను చెప్తున్నాను. తరుణంలో మంత్రి సవితమ్మ పనిచేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ ఆపమంటే ఆపదు. రికార్డు మూస్తున్నారమ్మా, అది ఆపంటే ఆపదు. ఎక్కడైనా అభివృద్ధి పని చేయమంటే అసలు ఆమె చేయదు. ఏం చేసావంటే రాంపురం వైన్ షాప్ తెచ్చినామని ఘనంగా చెప్పుకోగలుగుతామా? ఇదే నువ్వు చేసిన ఈ 1.5 సంవత్సరంలో ఏదైనా పెనుగొండకు మంచి చెప్పింది ఏంటి? సవితమ్మ ఏం చేసింది? వైన్ షాప్ తెచ్చింది. సో పెనుగొండ ఎమ్మెల్యేగా నువ్వు చేసిన ఘనకార్య ఇదే అని, అది బాటిల్ పైన 10 రూపాయల కమిషన్ కూడా తీసుకుంటున్నావు. సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు చేస్తూ ఉండే ఈ పనిని ప్రజలందరూ కూడా నిజంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే ఈ సిబిఐ ఎంక్వైరీకి మీరు ఇవ్వాలి. ఈ తంబాలపల్లిలో కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో కూడా కల్తీ మందు ఇబ్రాహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లాలో కూడా దొరికినాయో మీరు వెంటనే మీరు ఇస్తే, ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఎవరెవరు